రకమైనటువంటి ఒక దిక్సూచిగా పోవటానికి వీలైనటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ బడుగు బలైన వర్గాలకి అట్టడుగు వర్గాలకి నేను ఉన్నానని ముందుకొచ్చినటువంటి మన ప్రియతమ నేత ముఖ్యంగా తిరుమార్ మల్లన్న గారు, అదేవిధంగా ప్రభాకర్ క్లాస్మేట్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు కుల ఉమా గారు, ఇతర పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ చూస్తే ఏదైనా సాధించవచ్చు అనిపిస్తుంది. కానీ ఏదైనా సాధించవచ్చు అనుకునేటువంటి ఆ మనసులో ఉన్నటువంటి ఆలోచన విధానం, దాన్ని అమలు చేయటంలోనే మన జాతులన్నీ ఫెయిల్ అవుతా ఉన్నాయి. సోదరు, ఒక విషయాన్ని సందర్భంగా మీరు వినాలి. ఇప్పుడు తిరుమార్ మల్లన్న ఒక ఎమ్మెల్సీగా ఏ పరిస్థితుల్లో కూడా నేను గెలుస్తాననేటువంటి ఒక పటిష్టమైనటువంటి ఆలోచన విధానంతో మరి బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో ఎవరితోని పోటీ, అగ్రవర్ణాలు, డబ్బున్న వాళ్ళు, ఏదైనా మేము చేయగలుగుతాం అనుకుని చెప్పుకునే వాళ్ళు, వాళ్ళకి ఎదురు తిరిగి మరి వాడు గెలిచినటువంటి మన తిరుమార్ మల్లన్న గారికి అందరు చప్పట్ల ద్వారా ఏం సపోర్ట్ కొడుతున్నాయా, బీసీల సపోర్ట్కి ఇట్లుంటాయి. ఇంకా కూడా ఆడ కూర్చున్న వాళ్ళు ఇద్దరు చేతులు ముడుచుకొని కూర్చున్నారు. సోదరులారా, సోదరి మల్లారా, ఒక విషయాన్ని మీరు అంతా గమనించాలి. అసాధ్యమైంది ఏది లేదు, అనుకుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఉదాహరణకి నేను 6 సార్లు గెలిచా. ఈ 6 సార్లు గెలవడానికి కారణం మనలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణం తప్ప మరొకటి కాదు అనే సందర్భంగా నేను తెలియజేస్తాను. డబ్బులు ఉన్నోని కాదు, అగ్రకులం కాదు, ఒక దళిత కులం నుంచి 6 సార్లు గెలిపించిన మా తమ్ముళ్ళు చాలా మంది వచ్చి చూస్తున్నా నేను. సోదరులు, ఒక విషయం గమనించాలి. ఏదైనా సాధించాలనుకున్నప్పుడు ప్రజల ఓట్ల ద్వారానే మనం సాధించుకోగలిగితేనే ప్రజాస్వామ్యంలో మనకు విలువ ఉంటుంది. ఇప్పుడు 6 సార్లు ఎట్లా గెలవగలిగారు? ఒక కాలంలో నాకు టికెట్ కూడా రాలేదు. అగ్రవర్ణాలు అంతా కలిసి నాకు టికెట్ రాకుండా చేసినప్పుడు ఇట్లా నామినేషన్ వేస్తే బంపర్ మెజార్టీతో గెలిచాము. ఆ గెలిపించే దాంట్లో మా మల్లన్న గారు కూడా ఉన్న విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తాను. నేను తెలుగుదేశంలో మంచి ఊపులో ఉన్న కాలంలో తమ్ముడు తుర్కపల్లి మండలంలో మన విద్యార్థి కమిటీకి ఆయన అధ్యక్షుడుగా కూడా పనిచేసిన విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. సోదరుల, ఒక విషయాన్ని మీరు అంతా గమనించాలి. అసలు ఓటు విలువ ఎంతుందో ఒకసారి ఆలోచించారా? మన పేద ప్రజలు ఆలోచించగలుగుతున్నారా? ఆలోచన లేదు. ఒక ఓటు విలువ ఎంత అంటే నిన్న మొన్నటి దాకా కేసీఆర్ గారు ఉన్నారు, ఇవాళ ఎవరున్నారు? తమిళ. మరి రేపు ఇంకెవరైనా కావచ్చు. అంటే ఎవరు మారుస్తుంది? ఓటు. అంబేద్కర్ ఇచ్చినటువంటి అవకాశం ఓటు. అది ఉన్నోనికైనా లేనోనికైనా ఎవరికైనా ఒకటే ఓటు. ఆ ఓటు వేయటం మనం తన్నులు తినటం, ఆ ఓటు వేయటం మనకు నష్టం జరుగుతుందని చెప్పటం, ఆ ఓటు వేయటం మన బాధలు ఇబ్బందులు అదే విధంగా ఉండటం. కారణం ఏంటంటే విచక్షణ లేకుండా ఎవరికంటే వాడికే ఓటేసి మనం అనేక రకాల చిక్కుల్లో పడుతున్న విషయాన్ని మీరంతా గమనించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బడుగు బలైన వర్గాలు, ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అంత ఏకమైతే అసలు రాష్ట్రంలో జరగబోయేది ఏందో మీరే ఆలోచించండి. ఇవాళ అధికారం అనేది పెత్తందారుల చేతుల్లో పెట్టి ఇవాళ పేద ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని మీరంతా అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరిస్తున్నా అధికారం అంటే మనమే ఇస్తున్నాం. మనం ఇవ్వడం వల్లనే ఈ పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి అధికారం ఆలేరులో నాకు 5 సార్లు ఇచ్చారు. తుంగతుర్తిలో ఒకసారి పోటీ చేసి గెలిచాను. ఆలేరు నియోజకవర్గంలో ఏ వ్యక్తిని అడుగు, ఏ పార్టీ వాడిని అడుగు, ఎవరినన్నా అడుగు, మోత్కుపల్లి నరసింహుడు మాకు దేవుడు అని చెప్తారు. మోత్కుపల్లి నరసింహుడు మా టైగర్ అని చెప్తారు. కారణం మనం పనిచేసినటువంటి విధానం ప్రజలకు మెప్పు పొందిన విషయంగా ఈ సందర్భంగా ఒక సందర్భంలో ఇండిపెండెంట్ గా గెలిచిన విషయాన్ని మీరు మరొకసారి సందర్భంగానే గుర్తు చేస్తా ఉన్నా. సోదరులో ఏది ఏమైనా ఇవాళ మీరు అందరు ఇక్కడికి వచ్చారు. నిజంగా చెప్పాలంటే నా మనసులో ఉన్న మాట, నేను ఈ 40 సంవత్సరాలలో చేస్తున్నటువంటి పోరాటం, ఏ వర్గాల మీద పోరాటం చేస్తున్నాడో నల్లగొండ జిల్లాలో ఈ రాష్ట్రంలో అని అదిరించి బెదిరించి శక్తితోటి ముందుకు సాగినటువంటి ఏకైక నాయకుడిగా బతుకుతున్నాడు. ముఖ్యంగా ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నా.
ఒక సత్తా కలిగిన నాయకుడు మళ్ళా మా ఆలయం నుంచే పుట్టాడు. ఒక బలమున్న నాయకుడు, ఎవరినైనా సరే ఎదిరించే నాయకుడు, ఈ రాష్ట్రంలో ఏం జరగబోతున్నది ఏం జరుగుతుందో ముందే చెప్పినటువంటి నాయకుడు, ఈ రాష్ట్రానికి బడుగు బలహీన వర్గాల నాయకుడిగా గుర్తింపు పొంది ముందుకు సాగుతున్న నాయకుడు మన మల్లన్న గారిని సందర్భంగా తెలియజేస్తాం. నేను ఆల్తు ఫాల్తు గాళ్ళు అయితే నేను మీటింగ్ రా ఓసార్లు మోత్తుపల్లి నరసింహ గారు తెలియకపోతే తెలుసుకోండి, ఆల్తు ఫాల్తు గాళ్ళు మీటింగ్ పెడితే నేను అసలు రా 100 సార్లు ఇచ్చినా ఏ పోరాని సంగతి నాకేం తెలియదు. కానీ ఆయన ఉపన్యాసాలు విన్నాక, ఆయన పోరాట పటిమ ఎమ్మెల్సీ సాధించుకోవడమే కాదు, మీ ఓట్లే వద్దా నాకు, నా బీసీలో ఓట్లు చెప్పిన మొగోడు ఎవడన్నా ఉందా? సపరేమా చేతులు ఎవరు చెప్పండి, ఉన్నది ఎవడన్నా? ఈ రాష్ట్రంలో ఎవరు లేడు. బలహీన వర్గాలకు నేనున్నా. ఈ బలహీన సాగరి మంగరి కుమ్మరి ఇవన్నీ కులాలకు ఈ విడదీసి చెప్పుడు కాదురా బాబు, బీసీ కులం అని చెప్పిన ఏకైక నాయకుడు గట్టిగా చెప్పొచ్చునే మల్లన్న. మొత్తం కులాలు కలిపి బీసీ కులం పేదల కులం అని చెప్పినటువంటి నాయకుడు మన తీర్మానం మల్లన్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషంగా ఉన్నా నేను. నాకు 70 ఏళ్ళు వచ్చినాయి, మా ప్రభాకర్ కూడా నాతో పాటు చదువుకున్నాడు, ఆయనకు 70 ఏళ్ళు వచ్చినాయని చెప్తున్నాడు. సోదరులారా, వాస్తవంగా ఇవాళ ఈ మీటింగ్ రావడానికి కారణం ఆయనకున్న సత్తాన్ని ఇంకా నిలబెట్టడానికే నేను ఈ మీటింగ్కి వచ్చానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఒక మాట అంటే వెనుకపోయే పరిస్థితి కాదు. ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా, ఇవాళ దళితుల్లో కూడా విపరీతమైన చైతన్యం వచ్చింది. ఇలా దళితులంతా కూడా ఎందుకు మనం నష్టపోతున్నాం, మనం ఓటు సరిగా వేయకపోవడం వల్లనే ఎవరికి వెయ్యాలో వారికి వేయకుండా మనమే నష్టపోతున్నాం అనేటువంటి ఆలోచన ఇలా దళిత వర్గాల్లో వచ్చింది. ఈ దళిత వర్గాలు, ఎస్టీ వర్గాలు, బీసీ వర్గాలంతా ఐకమత్యం చేద్దాం, మల్లన్న కండగా నిలబెడతామని కూడా మరొకసారి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మల్లన్న ఏదో ఆలోచన చిన్నగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. వారు మాట్లాడే మాటలన్నీ కూడా వింటే బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. మొన్న మిర్యాలగూడలో మీటింగ్ పెడితే కూడా బ్రహ్మాండంగా జనమంతా బహిరంగ సభలు విజయవంతం చేశారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాలకు కావాల్సింది విచక్షణ. ఓటు మన చేతుల్లో ఉన్నది, ఎవరికి వేద్దామనే ఆలోచన ఓటర్కు రావాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా తీసుకురాగలిగినాడే మనకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఉంటుందని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏమే 100%లో 50% ఒక భాగం, మిగతా 50%లో అన్ని వర్గాలు ఎస్టీలు బీసీలు వీళ్ళందరికీ ఒక భాగం. ఆ పైన ఉన్నటువంటి 50%లో 6% ఉన్న వాళ్ళకి 50%, 80% ఉన్న వాళ్ళకేమో అప్పుడు 50%, 80% 85% ఉన్న వాళ్ళకేమో 50%, 6% ఉన్నోడికేమో 50%. ఇది ఎంతవరకు కరెక్టే? చదువులేని కాలంలో అంటే నష్టపోయినాం, ఇలా చదువుకున్నాక కూడా నష్టపోతున్నామంటే ఇది బుద్ధి తక్కువ వేషమని కూడా ఈ సందర్భంగా నేను తెలుస్తాను. చెప్పి కొట్టవలసిన అవసరం ఉంది. దీన్ని ఎందుకు ఆలోచించలేదు నాయకుడు? ఏ ప్రభుత్వమైనా మోసం ఎవరు జరుగుతుందంటే బీసీ ఎస్టీలకే జరుగుతా ఉన్నది, ఈ పేద వర్గాలకి అన్యాయం జరుగుతా ఉన్నది. ఎందుకు జరుగుతా ఉందని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. కాబట్టి కారణం ఏంటంటే మనం ఆలోచన చేయకపోవటం, మనం ఐకమత్యంగా లేకపోవటమే ఇవాళ దానికి కారణమైన విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఒక్క మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, నేను ఎవరి ఇంటికి పోయేటువంటి కాదయా, ఎవరి ఇంటికి పోను, మీరు ఎవరన్నా అడుగు. ఏం మసోజారి గారు, నేను ఎవరి ఇంటికి పోను, నా విలువ నాకుంటేనే నేను పోతే తప్ప నేను ఎవరి దగ్గర పోయటానికి కాదు. కానీ తీర్మానం మల్లన్న ఇంటికి నేనే పోయినా, మొగోడు తమిది మొగోడు వచ్చి ఇక్కడ ఒక మొగోడు ఇంటికి వచ్చాను.
ఒక మొగోరింటికి వచ్చినా అనే తృప్తి నాకుంది. నీలాంటి వాళ్ళు ప్రోత్సహిస్తే జాతికి మేలవుతుందని నీ దగ్గరకు వచ్చిన తమ్మని చెప్పినాడు. ఎవరు చూడు కాలుమొక్క కానే ఉన్నాడు. ఎవరు చూడు కాలుమొక్క అయ్యా బాధ్య బయటనేమో పేదలు బావిట అది ఓదర కిట్ల. ఇది బంద్ చేయరా తమ్మి, ఇదంతా బంద్ చేయండి. మీరు తలకాయ ఉంచేది బంద్ చేయండి. తల ఉంచకుండా నల్లగొండ జిల్లా రాజకీయాలలో 30 సంవత్సరాలు అంటే మొత్తం రాజకీయాల్లో 40 సంవత్సరాలు కొనసాగుతున్న ఏకైక వ్యక్తి మోత్కుపల్లి నరసింహులని సందర్భంగా తెలియజేస్తాను. ఒక్కొక్క ఇంట్లో 2 టికెట్లు 60, ఒకే ఇంట్లో 2. ఇదంతా మీరే బతుకు చేస్తే మరి పేదోళ్ళంతా ఏం కావాలి? పేదోడికి రాజ్యాధికారం చేయడం రాదా? రాజ్యాధికారం ఎన్టీ రామారావు దయవల్ల బడుగు బలైన వర్గాలకు చైతన్యం వచ్చింది ఎన్టీ రామారావు గారి దయవల్ల. ఎవరు కూడా చేయలే. ఆనాడు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఘనత ఏంటంటే బడుగు బలైన వర్గాలకు మేలు చేసేది, రాజ్యాధికారం ఇచ్చేది నేర్పిన ఒక పార్టీ అని సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. అందుకే మళ్ళా చెప్తా ఉన్నా, మళ్ళా 2 పార్టీలే ఉన్నాయి జెండాకు, 3వ పార్టీ ఎల్లోది కూడా పెట్టలే అని చెప్తా ఉన్నా. సప్రియమే పసుపచ్చలే కాబట్టి వల్ల అది కూడా పెడితే ఓ శుభ సూచకం. నేను చెప్పేది ఏంటంటే వ్యవస్థను మొత్తం మార్చాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అన్ని విషయాలు ఆలోచన చేసుకోవాలనేటువంటి సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా మల్లన్నకు సంపూర్ణమైన మద్దతు నేను ఇంతకు ముందే చెప్పాను. సరే, నేనే చేయాల్సినటువంటి పని అవసరం లేకుండా నా తమ్ముడు మా చేతుల మీదుగా ఎదిగినటువంటి వ్యక్తి, నా నాయకత్వంలో ఎదిగినటువంటి తమ్ముడు ఇవాళ ఎమ్మెల్సీ గెలవడమే కాదు, ఛాలెంజ్ చేసి ఒక వర్గం ఓట్లవద్దని చెప్పినటువంటి ఏకైక నాయకుడు. అటువంటి నాయకుడికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? మీరే చెప్పండి, ఉందా లేదా? కాబట్టి ఇవాళ మీకు ఇంకో మాట కూడా చెప్తా. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆయన ఒక కులానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఏది ఏమైనా రాజకీయాల్లో బలహీన వర్గాల నాయకుడిగా నిలబడమే కాదు, ప్రభుత్వంలో కూడా ఇలా షేర్ తీసుకోగలిగినటువంటి స్థాయిలో ఎదిగిందా లేదా మీరు ఆలోచన చేయమని ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా మీ అందరి దయ, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. ప్రజాస్వామ్యయుతంగా ముందుకు సాగాలి. ఎన్నికల్లో మీరంతా పోటీ చేయండి. ఇప్పటి నుంచే జనంలో వెళ్ళి మన కులాలందరినీ ఏకం చేసి గెలిచే దాంట్లో ముందుండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ మల్లన్నకు మరొకసారి నా మద్దతు ప్రకటిస్తూ నా ఆశీర్వాదం వారికి ఉంటుందని కూడా మరొకసారి సందర్భంగా తెలియజేస్తూ, మసూరాచారి బాగా చదువుకున్న పెద్ద ఆయన, అసెంబ్లీలో కూడా బ్రహ్మాండమైనటువంటి మరి ఆయనకున్న తెలివితేటలు ఉపయోగించి బ్రహ్మాండమైన పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇవాళ మన మధ్యలో ఉన్నారు. అదే విధంగా ఉమ్మక్క కూడా, ఆమె భర్త యూనివర్సిటీలో మాకు మంచి స్నేహితుడు, ప్రభాకరే కదా, మన లేలే ఈ ప్రభాకర్ కాదు, ఉమ్మక్క భర్త పేరు ఏడున్నాడు. ఓకే 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 కూర్చో. మాకు మంచి స్నేహితుడు యూనివర్సిటీలో, అక్కగారు కూడా ఉన్నారు. అందరికీ ధన్యవాదాలు. మా ప్రభాకర్ రెడ్డి మన ఇద్దరం క్లాస్మేట్స్మే కదా ఊరికే చెప్పేది. కాబట్టి అందరు చప్పటి ద్వారా మల్లన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాలు అన్ని జిల్లాల్లో పెట్టాల్సిందిగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాం. నమస్కారం.